మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపైన కూడా జగన్ చర్చించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయడం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్న శాసన మండలి సభ్యులతో వైఎస్ జగన్ వివిధ అంశాలపై వారితో చర్చించారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఇక ఈ కీలక సమావేశం గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈ కీలక సమావేశం ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం మరొక చోటున ప్రారంభం కాబోతుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీలు ఒక్కొక్కరుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితుంది. మరొక చోటులోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమావేశానికి హాజరు కాబోతున్నాడు. ప్రధానంగా రేపు 27వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది అనే సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆ పార్లమెంటు సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ అంశాల గురించి ప్రధానంగా ప్రస్తావించాలి అనేటువంటి అంశాల మీద పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారు. అట్లాగే వచ్చిన కొద్ది రోజులుగా ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి హింసాకాండ ఏదైతే ఉందో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేసుకుని జరుగుతున్నటువంటి దాడుల వ్యవహారం మీద కూడా పార్లమెంట్ లో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏ విధంగా చర్చించాలి, దాని తాలూకు ఇప్పటికే ఆధారాలు కూడా వీడియో ఫుటేజ్ తో సహా చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. వీటన్నిటి కూడా అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో ప్రదర్శించేలాగా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం అయితే వైఎస్ జగన్ మరొక చోట్లోనే ఎంపీలకు చేయబోతున్నారు. అట్లాగే ఇప్పటికే రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక టీడీపీ అరాచక శక్తులు చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేన కూడా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కూడా వారి దృష్టికి ఇక్కడ జరుగుతున్న హింసాకారణం తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారు. సో అయినప్పటికీ స్పందన లేదు కాబట్టి ఇక పార్లమెంటు వేదిక చేసుకుని అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాని తాలూకు ఇప్పుడు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు సూచన సలహాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు ఒక్కొక్కరుగా ఇక్కడ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మరొక సేపులోనే ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది. థాంక్యూ రవీందర్.